వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అండి చాలా మంది అంటే ఒకప్పుడు మనం చూస్తే మన పూర్వీకుల్లో చూస్తే చాలా మంది మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం అనేది ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా నడిచేవాళ్ళు అండ్ అట్లాంటి ఫుడ్ కూడా తీసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఎవరన్నా కూడా అంటే 25 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు, 25 పైన ఉన్న వాళ్ళకి ఎర్లీగా ఈ స్టెప్స్ ఇలాంటి స్టెప్స్ ఎక్కాలంటే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మోకాళ్ళ గుజ్జు అరిగిపోతూ ఉంది. సో దీనికి కారణాలు ఏంటి? న్యాచురోపతిలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి ఈ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్స్ బయటపడడానికి? ఏమన్నా ప్రకృతి పరంగా మనం న్యాచురల్ గా మనం ఏమన్నా ఇంట్లో ఉన్న ఐటమ్స్ తో మనం ఈ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం తగ్గించుకోవచ్చు. ఈ విషయాలను తెలియజేయండి. మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యాచురోపతి డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. సో సార్ ద్వారానే ఈ విషయాలను తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తే చాలా మంది సార్ తక్కువ ఏజ్ లోనే 25 ఇయర్స్ నుంచి బిలో 22 ఇయర్స్ వాళ్ళకు కూడా మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. స్టెప్స్ ఎక్కాలంటే కూడా ఇప్పుడు మనం యాక్చువల్లీ స్టెప్స్ పైన కూర్చున్నాం. ఇలాంటి స్టెప్స్ ఎక్కాలన్నా కూడా టక్ టక్ మన సౌండ్లు కూడా వస్తున్నాయి అని చెప్పేసి చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఎందుకు సార్ అంత చిన్న ఏజ్ లోనే ఈ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం రావడానికి? అంటే అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్న కాలంలో టోటల్ గా మనకు లైఫ్ స్టైల్ మారిపోయింది. ఓకే సార్. వెస్టర్న్ కల్చర్ ఆల్రెడీ ఇండియాకి వచ్చేసింది. ఓకే. వెస్టర్న్ కల్చర్ వచ్చిన తర్వాత రకరకాల మార్పు వచ్చేసింది. ఓకే సార్. లైఫ్ స్టైల్ మారింది, ఫుడ్ హ్యాబిట్ మారింది, ఓకే, అండ్ ఎక్సర్సైజ్ ప్యాటర్న్ కూడా తగ్గిపోయింది. ఓకే. సో ఇది అన్ని జరిగేసరికి అక్కడ ఏమవుతుందంటే బాడీలో మనకు సర్కేడియన్ రిథమ్ ఓకే ఎగ్జాక్ట్లీ ఇట్ వర్క్స్ అగెనెస్ట్ అవర్ నేచర్. ఓకే సార్. ఓకే. సో ఆటోమేటికలీ ఆ టైప్ జరుగుతుంది అనమాట. ఓకే. సో మన బాడీలో ఎప్పుడైనా సరే మన సర్కేడియన్ రిథమ్ కు మనం సరిగా చేసామనుకో, ఓకే, ఆటోమేటికలీ మనకు అన్ని రివార్డ్స్ అవడం మొదలుపెట్టింది. ఓకే సార్. ఓకే. ఈ సర్కేడియన్ రిథమ్ అంటే పీపుల్ మే థింక్ వాట్ ఈస్ దిస్ సర్కేడియన్ రిథమ్ అని ఆలోచిస్తారు. ఓకే. సర్కేడియన్ రిథమ్ అంటే నథింగ్ బట్ ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్. అంటే దేవుడు ఇచ్చిన మనకు డే అండ్ నైట్, ఓకే, ఒక టైం ఇచ్చారు ప్రకృతిలో మనకు టైం ఇచ్చారు అండ్ డే ఇచ్చారు, నైట్ ఇచ్చారు. సో యాజ్ పర్ దాట్ ఓన్లీ వీ హ్యావ్ టు మూవ్. ఓకే సార్. యాజ్ పర్ దాట్ మనం మూవ్ అయితేనే అప్పుడు ఏమవుతుందంటే మన శరీరం సపోర్ట్ చేస్తాయి. ప్రతిదాన్ని ఓకే, సపోర్ట్ చేస్తే వీ కెన్ లీడ్ ఏ హెల్దీ లైఫ్. ఓకే, ఓకే, దట్ ఈస్ ద సొల్యూషన్. ఓకే. అండ్ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే సపోజ్ యు ఆర్ వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఓకే, యూ హ్యావ్ ఎ బిగ్ ప్రాజెక్ట్, యూ హ్యావ్ టు వర్క్ డే అండ్ నైట్. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే రాత్రి పూట కూడా వాళ్ళకి పడుకోవట్లేదు. ఓకే. దే కీప్ ఆన్ వర్కింగ్. డే టైంలో గంట అర్ధగంట లేకపోతే 1 to 2 hours రెస్ట్ చేసి మళ్ళీ అగైన్ లేచి వాళ్ళు పని చేస్తున్నారు. ఓకే. ఆ టైప్ మారిపోయింది లైఫ్. అండ్ దట్ ఈస్ నంబర్ 1. ఓకే. నంబర్ 2 ఏమైందంటే ఎక్సర్సైజ్ చేయట్లేదు జనాలు. ఓకే సార్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ నాట్ ఇన్ టు ద నార్మల్ ఎక్సర్సైజ్. ఓకే. ఈవెన్ ఒక హ్యూమన్ బాడీకి మినిమం అట్లీస్ట్ 1 hour ఎక్సర్సైజ్ ఉండాలి. ఓకే. ఆ 1 hour ఎక్సర్సైజ్ ద్వారా వాళ్ళకు టాక్సిన్స్ అన్ని బయటికి వస్తాయి. ఓకే. అండ్ ఆ 1 hour ఎక్సర్సైజ్ ద్వారా వాళ్ళకు మసల్స్ అన్ని స్టిమ్యులేట్ అవుతుంది. ఓకే. అండ్ దాంతో పాటు వాళ్ళకు యాక్చువల్లీ మెటాబాలిజం అన్ని డెవలప్ అవుతుంది. ఓకే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వాళ్ళకు మంచి నిద్ర పడతాయి. ఓకే సార్. మంచి నిద్ర పడితే యాంటీబాడీస్ మన బాడీలో డెవలప్ అవుతుంది. సో యాంటీబాడీస్ బాగా డెవలప్ అయితే మనకు నార్మల్ గా రోగాలు రావు. ఓకే. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ అక్కడ. ఓకే. అండ్ దానిలో మనం ఎగ్జాక్ట్లీ చూస్తే మోకాళ్ళ నొప్పి యాక్చువల్లీ మూడు రకాలు. నార్మల్ గా కామన్ గా మనం చూస్తే 3 types. ఓకే సార్. ఆ 3 types ఏంటంటే ఒకటి osteoarthritis, ఓకే, ఒకటి arthritis, ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే గౌటీ ఆర్థరైటిస్. ఓకే. ఈ 3 types. ఓకే. ఈ 3 types లో నార్మల్ గా మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ ఏంటంటే గౌటీ ఆర్థరైటిస్. ఓకే సార్. గౌటీ ఆర్థరైటిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ నౌ డేస్. అండ్ నార్మల్లీ ఏమవుతుందంటే ఇప్పుడు యంగ్ ఏజ్ లో కూడా గౌటీ ఆర్థరైటిస్ వచ్చేస్తాయి. ఓకే. అండ్ దానికి పర్టికులర్ గా మనం రీజన్ మనం అనుకుంటే లేజియస్ట్ లైఫ్ స్టైల్. ఓకే. అండ్ అంటే ఏ టైంలో తినాల్సినది ఆ టైం తినకుండా వర్క్ చేయడం, ఓకే, ఆకలి లేనప్పుడు తినడం, ఓకే, ఎక్సర్సైజ్ చేయకపోవడం, ఓకే, ఓకే, రాత్రి సరిగా నిద్రపోకపోవడం, ఓకే సార్. ఇది అన్ని ఉంటేనే ఆటోమేటికల్ ఏమవుతుందంటే అవర్ బాడీ సర్కేడియన్ రిథమ్ వర్క్స్ అగైన్స్ ద నేచర్. ఓకే సార్. అప్పుడు ఆటోమేటికలీ మన బాడీలో అన్ని రకాల మార్పు వచ్చేసి ఓకే, అదే సెడ్ వాళ్ళకు ఏమవుతుందంటే గౌటీ ఆర్థరైటిస్ వాళ్ళకు డెవలప్ అయిపోతుంది. ఓకే. ఓకే. ఈ గౌటీ ఆర్థరైటిస్ డెవలప్ అయితే మనకు ఏమవుతుందంటే నార్మల్ గా మోకాళ్ళు నొప్పి వచ్చేస్తాయి, మోకాళ్ళు బాపు వచ్చేస్తాయి, ఓకే, ఇక్కడ అంక్లే
జాయింట్ దగ్గరే ఓకే మనకు బాగా వచ్చేస్తాయి. ఓకే ఓకే, అండ్ వీక్నెస్, సివియర్ వీక్నెస్ ఉంటుంది ఓకే యాంక్లెట్ జాయింట్ దగ్గరే, ఈవెన్ నడవడం కూడా కష్టం అయిపోతాయి. ఓకే అండ్ ఈ గౌటీ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు యూరిక్ యాసిడ్ లెవెల్ మనకు పెరిగిపోతాయి. ఓకే సార్ ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బేసిక్ ఇండికేషన్ ఫర్ ద గౌటీ ఆర్థరైటిస్. ఓకే ఓకే యూరిక్ యాసిడ్ లెవెల్ ఎప్పుడైనా సరే బాగా పెరిగిపోయిందంటే మన బాడీలో సరిగా ఆకలి ఉండదు, సరిగా డైజెషన్ ఉండదు, మోషన్స్ ఫ్రీ కాదు, ఓకే అండ్ ఈ టైప్ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేస్తాయి అన్నమాట. ఓకే సార్. ఓకే, సో కొంతమందికి మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సో ఇది మన మోకాళ్ళ చిప్ప ఉంటది సార్, అది అరిగింది అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. అంటే ఆయనకి ఫ్లూయిడ్ ఏదో ఉంటది సార్, ఆ ఫ్లూయిడ్ కూడా అరిగింది అని చెప్పేసి అంటా ఉంటారు. దట్ ఈస్ యాక్చువల్లీ ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. ఓకే సో దిస్ ఈ టైప్ ఆర్థరైటిస్ యంగ్ జనరేషన్ లో వస్తున్నాయి ఇప్పుడు. ఓకే సార్. దట్ ఈస్ కాల్డ్ గౌటీ మామూలుగా ఆర్థరైటిస్. అయితే అంతకు ముందు 60+ ఏజ్ లో Yes. మాత్రమే అట్లా అరిగేటి అని అరిగేది. చెప్పేసి మనం విన్నాం కూడా. yes, ఇప్పుడు మాత్రం చిన్న ఏజ్ లో వస్తా ఉంది. yeah. సో చిన్న ఏజ్ లో కూడా ఈ టైప్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. మీరు చెప్పిన టైప్ ప్రాబ్లమ్స్ దట్ ఈస్ కాల్డ్ ఓస్టియోఆర్థరైటిస్. ఓకే సార్. ఓస్టియోఆర్థరైటిస్ నార్మల్ గా కొంతమందికి ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి ఓకే ఆఫ్టర్ 50 ఇట్ కమ్స్. ఓకే ఓకేనా, ఏజ్ ప్రకారంగా చూస్తాం. ఓకే సార్. బట్ ఇప్పుడు ఎట్లా ఉందంటే లైక్ డ్యూ టు దిస్ చేంజెస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ ఓకే మనకు యంగ్స్టర్లు మనం చూస్తున్నాం. ఓకే సార్. అండ్ వాళ్ళకు అనదర్ థింగ్ అక్కడ ఏంటంటే ఫుడ్ వాళ్ళ సరిగా తీసుకోవట్లేదు. ఓకే సార్. యంగ్ chaps, but mostly they are habituated into the hotel food, ఓకే junk food, okay, and they are not taking highly nutritious food. ఓకే They are not consuming correctly calcium intake food, ఓకే. లేకపోతే ఫైబర్ ఇంటెక్ ఫుడ్, ఓకే. ఈ టైప్ ఫుడ్ తీసుకోవట్లేదు. అంటే మీరు చెప్పినట్టయితే ఫైబర్ ఉండే ఆహార పదార్థాలు కానివ్వండి, కాల్షియం ఉండే ఆహార పదార్థాలు కానీ ఏవి ఇప్పుడున్న జనరేషన్ తీసుకోవట్లేదు, అందుకోసం ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే సార్. అంటే అలా మనకు దొరికే అంటే కాల్షియం కానీ ఫైబర్ కానీ ఇలా దొరికే ఆహార పదార్థాలు ఏమున్నాయి సార్ న్యాచురల్ గా? న్యాచురల్ గా మనం చూస్తే యాక్చువల్లీ దిస్ ఇస్ స్మాల్ టిప్స్ ఐఎమ్ టెలింగ్. ఓకే ఈ టిప్స్ ఎవరైనా సరే పాటిస్తే ఈవెన్ వాళ్ళకు కూడా ఇది తగ్గడం మొదలుపెట్టాయి. ఓకే న్యాచురల్ గా మనం చూస్తే వామ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్. ఓకే ఓకే, వాము. వామ్. ఓకే, దట్ ఈస్ అంటే నార్మల్ గా ఇంగ్లీష్ లో చెప్తే అజ్వైన్ అజ్వైన్ చెప్పొచ్చు. వాము. ఓకే, సో ఆ అజ్వైన్ మనం తీసుకొని మనం ఏం చేయాలంటే యూ హావ్ టు టేక్ 1 teaspoon ఆఫ్ అజ్వైన్, ఓకే ఒక 15 గ్రాము అల్లం ఓకే దానిలో దంచేసి ఓకే దానిలో వేసేయాలి, ఓకే అండ్ 1 glass వాటర్ వేయాలి, ఓకే. బాయిల్ చేయాలి. బాగా బాయిల్ చేయాలి. Okay. ఏ ఫ్లేమ్ లో అంటే ఎక్కువ లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలా లేకపోతే హై ఫ్లేమ్ లో పెట్టుకొని బాయిల్ చేసుకోవచ్చు? మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి మనం బాయిల్ చేయాలి. ఓకే బాయిల్ అయిపోయిన తర్వాత ఒక 5 to 10 minutes బాయిల్ చేయాలి, అంతే, ఎక్కువ Okay. అవసరం లేదు. ఓకే తీసేసి ఆ కషాయం మనం తాగాలి. ఓకే. ఆ Daily వాటర్ basis లో- ఏదైతే ఆ వాటర్ Yes. ఉందో ఆ వాటర్ మళ్ళీ ఒక గ్లాస్ లో వడగట్టుకొని డైరెక్ట్ తాగేసేయాలి. తాగేయాలి. ఓకే సో ఇలా 2 times or 3 times మనం డైలీ బేసిస్ లో తాగితే ఓకే చాలా బాగుంటది. అండ్ వాళ్ళకు తగ్గడం మొదలుపెట్టాయి, ఓకే సార్. అట్లీస్ట్ పెయిన్ రిలీఫ్ రావడం మొదలుపెట్టాయి. ఓకే అండ్ దట్ ఈస్ నాట్ ఓన్లీ ద థింగ్, ఓకే బట్ దాంతో పాటు మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే మన బాడీలో అసిడిక్ రియాక్షన్ పెరిగిపోయిందంటే ఓకే అప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే మనకు 100 to 100% గౌటీ ఆర్థరైటిస్ కానీ ఓకే లేకపోతే ఆర్థరైటిస్ కూడా డెవలప్ అవడం అవకాశం. ఓకే ఓకే, సో అప్పుడు దాని నుంచి మనం బయటపడాలంటే ఆల్కలైన్ ఫుడ్ పెంచాలి ఓకే డైలీ బేసిస్. ఓకే. ఆల్కలైన్ ఫుడ్ ఇన్ ద సెన్స్ ఆల్ సార్ట్ ఆఫ్ ఫ్రూట్స్ ఆర్ ఫ్రూట్స్. ఆల్కలైన్. ఓకే డైలీ బేసిస్ లో ఫ్రూట్స్ తినాలి. ఓకే డైలీ బేసిస్ లో పచ్చి వెజిటేబుల్ అంటే పచ్చి కూరగాయలు కూడా Okay. తినాలి, ఓకే సార్. లైక్ టమాటో, క్యారెట్, బీట్రూట్, కీరా, ఓకే అండ్ దాంతో పాటు రా ఆనియన్స్, ఓకే పాలక్, ఓకే. అండ్ దాంతో పాటు మనకు ఇది క్యాబేజ్ ఆకు. సార్ క్యాబేజీ ఆకు తింటే అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు కదా, సో క్యాబేజీ నిజంగా కరెక్టే అంటారు తీసుకోవడం ఈ మోకాళ్ళ నొప్పి ప్రాబ్లం? అట్లా కాదు, యాక్చువల్గా ఎట్లా ఉందంటే ఎవరికైనా సరే పొటాషియం లెవెల్ బాగా ఎక్కువ ఉంది అనుకో, ఓకే స్పెషల్లీ కిడ్నీ పేషెంట్స్ కు అది జరుగుతాయి అన్నమాట. ఓకే. సో అక్కడ అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు తింటే Yes. ప్రాబ్లమ్స్ వస్తాయి, లేకపోతే ఎవరైనా తీసుకోవచ్చు. ఎవరైనా తీసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే, దట్ ఈస్ ప్యూర్లీ ఆల్కలైన్. ఓకే క్యాబేజ్ ఆకు మీరు పచ్చిగా తింటే ప్యూర్లీ ఆల్కలైన్, Okay. దట్ ఈస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ ద బాడీ. ఓకే. Okay. సార్ ఈ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం కి మన న్యాచురోపతిలో ఎలాంటి మెడిసిన్ అందుబాటులో ఉంది అంటారు? యా, మెడిసిన్స్ యాక్చువల్లీ మన దగ్గర ఉన్న మెడిసిన్స్ అయితే నార్మల్ గా ఎవరైనా సరే నా మెడిసిన్స్ వాడారంట వాళ్ళకు ఇట్ విల్ టేక్ జస్ట్ 3 days. ఓకే వాళ్ళకు 2 to 3 days లో వాళ్ళకు రిలీఫ్ వచ్చేస్తుంది, దే కెన్ వాక్. ఓకే సపోజ్ అస్సలు నడవలేని వాళ్ళ
మోకాలు నొప్పి బాగా అక్కడ మనకు కట్లేజ్ అరిగిపోయినా, లేకపోతే ఈ గౌటీ ఆర్థరైటిస్ వచ్చేసినా, లేకపోతే ఆర్థరైటిస్ వచ్చేసినా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఓకే నా దగ్గర ఉన్న మెడిసిన్స్ వాళ్ళు వాడారంటే ఓకే సో దిల్ గెట్ రిలీఫ్ ఇన్ జస్ట్ 3 days. ఓకే అండ్ క్యూర్ అవడానికి ఇన్ఫాక్ట్ టైం పడుతుంది. Okay. వాళ్ళకు ఎన్ని రోజుల నుంచి ఆ సమస్య ఉంది ఓకే అది మనం చూసేసి దాన్ని బట్టి నేను చెప్తాను ఎన్ని రోజు వాడాలి. ఓకే సార్ సో దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఓకే ఆర్ఎల్స్ వాళ్ళ సొంత పని చేయడానికి లేకపోతే నడవడానికి కష్టంగా ఉన్నవాళ్ళ ఓకే దిల్ గెట్ రిలీఫ్ జస్ట్ 3 days. 3 days తర్వాత వాళ్ళు లేచి నడవచ్చు డైరెక్ట్లీ, ఓకే ఇన్ కేస్ బెడ్ పేషెంట్ అయినా సరే కూడా. ఓకే యా, సో నిజంగా ఇట్ ఇస్ సో హైలీ ఎఫెక్టివ్ మెడిసిన్ అనమాట. ఓకే అండ్ ఎవరికైనా సరే ఆ టైప్ మెడిసిన్స్ కావాలంటే దే హావ్ టు కమ్ టు మై